క్లాస్ ఇస్తానే ఇట్లనే సీరియస్ చూసిన అనుకున్నా. నెక్స్ట్ టైం నీకు ఇలాంటి కార్ వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇంత సీటు ఇట్లా డ్రైవర్ కంఫర్టబుల్ చోటా గాడి మనం హోటల్లోకి వస్తున్నా. లైవ్ ప్రూఫ్ తోటి చూడండి, 0 చేసుకుంటున్నాను. నేను ఇంటి దారి పట్టిన 402 వచ్చింది గైస్. 18 కిలోమీటర్ 192 రూపీస్. ఇదే జూబ్లీ హిల్స్ ట్రిప్ అయితే అయిపోయింది. సో గైస్ ఇప్పుడే చిలకల కూడా డ్రాప్ అనుకుంటున్నారా? తమిళ చూసారు కదా, కర్నూలు 3,345 రూపాయలు గైస్. మీరు 10,000 సంపాదిస్తారు. ఆపర్చునిటీ అంటే అదే ఇక మనకు. మసీద్ బండ, కొండాపూర్ బడ్జెట్ అన్న, మీ బడ్జెట్ని బట్టి నేను కొత్త తీసుకోవాలన్నా లేకపోతే సెకండ్ హ్యాండ్ తీసుకోవాలన్నా. సో గైస్ ఈ ట్రిప్ వచ్చేసి 180 వచ్చింది. ఇంకోటి వస్తుంది మనకి ఎక్కడికి, సికింద్రాబాద్ పద్మనాభ నగర్ అట. ఊబర్ బెస్టా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ బెస్టా అని కామెంట్ చేశాడు. సజెషన్ ఓలా ఊబర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రేపిడోలో కార్ అటాచ్మెంట్ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో మనకైతే 1,331 రూపాయలు ఇచ్చిండు. అనుకున్నాను కానీ కాదు, ఇక్కడ జేబీఎస్ బస్ స్టాప్. దీనిలో ఫలితం లేదు బ్రదర్. ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే ఎవరైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక 2 days 3 days 4 days 1 week మనకు లీవ్స్ ఉంటాయి. ఇది ఒక ఆపర్చునిటీ. నాన్ స్టాప్ బుకింగ్స్ చిట్టీలు ఎత్తేసి నేను డైరెక్ట్ బ్రాండ్ న్యూ కార్స్. అమ్మో అదే నేను అనుకుంటే. ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో తమ్నైల్ ప్రకారంగానే నేను ఇప్పుడు ఈ ఓలా ఊబర్ నేను ఒక 4,000 బిజినెస్ చేయాలనుకుంటే దాదాపు ఒక 2 times ఫిల్అప్ చేయాలి. 2 times ఇది మన సిఎన్జి ఫిల్ చేసి 2 times అంటే 7,700 హైదరాబాద్లో ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ గురించి అయితే ఎవ్రీడే ఒక వీడియో ప్రాణం పెట్టి మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు చేయాల్సిందే లేదు, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు ఎర్నింగ్ వీడియో అయితే లేదు. అందరికీ విషెస్ చెప్పడానికి అయితే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి అయితే ఈ విషయానికి వచ్చాను. సో గత సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని అయితే చాలా బాగా కాపాడిండు. సో మీ కుటుంబాలను కూడా మిమ్మల్ని కూడా కాపాడిందని నేనైతే విశ్వసిస్తున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలను, నన్ను నా కుటుంబాలని ఇదే విధానంగా కాకుండా కొంచెం ఆశీర్వాదంగా దేవుడు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ యొక్క నూతన సంవత్సరంలో మంచి లైఫ్, మంచి అచీవ్మెంట్, మంచి గోల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ గుడ్ గోల్స్. సో ఏ అయితే మంచి గోల్స్ అయితే పెట్టుకున్నారో వాళ్ళందరూ ఆ గోల్స్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేనైతే మంచి గోల్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మనస్ఫూర్తిగా నేనైతే వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా మీరు పెట్టుకున్న గోల్స్ ఏంటి? ఆ గోల్స్ ప్రకారంగా మీరు అదే దారిలో వెళ్తున్నారా, లేకపోతే వేరే దారిలో నుంచి వెళ్తున్నారా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్కి అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే ప్రయాణం చేస్తేనే ఆంధ్రప్రదేశ్కు చేరుకుంటాము. ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాలి అని చెప్పి గురి గమ్యం లేకుండా మనము మధ్యప్రదేశ్ సైడ్ వెళ్తే సెట్ కాదు. అది మనం వెళ్ళాలనుకున్న గోల్ వేరు, మనం వెళ్ళే రూట్ వేరు. సో అదొకటి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంచుకున్న గోల్ ఏంటిది? ఒక డాక్టర్ కావాలని అనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ డాక్టర్ వైపు మాత్రమే చదువును అభ్యసిస్తాడు. ఒక లాయర్ కావాలనుకున్న వ్యక్తి, ఒక అడ్వకేట్ కావాలనుకున్న వ్యక్తి లా వైపే స్టడీ చేస్తాడు. ఒక పొలిటికల్ కావాలనుకున్న వ్యక్తి పాలిటిక్స్ వైపు స్టడీ చేస్తాడు. సో ఏదేమైనప్పటికీ ఒక ఇంజనీర్ కావాలనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ వైపే స్టడీ చేస్తాడు. అదేవిధంగా మన గోల్ ఏంటిది? మన గోల్ ఏ విధంగా ఉంది? దానికి అన్నిటికీ మనము సెట్ అయ్యి మనం ముందుకెళ్ళాలి అని అంటే మన ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది, మన వే ఆఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనము ముందుకెళ్తున్నాము, అదొకటి మనము పరిగణలోకి తీసుకొని ఆచరణలో పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. ఇంకా ఆచరణలో పెట్టే విధానంలో ప్రాణం పెట్టి మనం ముందుకెళ్తే 100% మనం ఎప్పుడైతే మనం చేసే పనిలో మనము శక్తి వంచన లేకుండా ఎప్పుడైతే మనం పని చేస్తామో ఎవ్రీథింగ్, ఈవెన్ స్టడీ ఆల్సో, నీకు గోల్ ఏంటిది, నీకు రీచ్ ఏంటిది, టాపర్ కొట్టాలనుకున్నప్పుడు అంత 100% నీకు విజన్ అనేది ఉండాలి. విజన్ ప్రకారంగా నీకు ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. ఏదైనా ఏదైనా లైఫ్లో ఏది సక్సెస్ కావాలనుకున్నా కానీ మనం అంత పెట్టినా కానీ కొంతమంది సక్సెస్ అవ్వదు. ఏదో ఒక కాడ చిన్న మిస్టేక్ ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకొని 2024లో ఏదైతే ఫెయిల్యూర్స్ అనుభవించినామో
సో ఈ 2025లో మంచి సక్సెస్ను, ఆ ఫెయిల్యూర్స్ను అధిగమించి సక్సెస్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మొత్తానికైతే ఈరోజు నేను ఎర్నింగ్ వీడియో అయితే చేయలేదు. రేపటి నుంచి రెగ్యులర్గా ఎర్నింగ్ వీడియోస్ అయితే నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్ తోటి మీ ముందుకైతే వస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ గురించి నేను ఎవ్రీడే ఒక వీడియో యూట్యూబ్లో మనకు కనిపిస్తుంది, వస్తుంది. సో మీరు నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే సో రేపటి వీడియో కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ అంతవరకు కలుసుకుందామా? ఓకే, సబ్స్క్రైబ్ చేసారు కదా మరి. ఓకే, బాయ్.